దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మనం మరలా ప్రార్థనలోనికి మనం వెళదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనము ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదుమో. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించును గాక. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, పాత సంవత్సరమునకు వీడ్కోలు చెప్పి నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదము కొరకు అపేక్షించుచు మనం ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి వైపు చూస్తూ నడవాలి, ఆ గురి వైపు చూస్తూ పరిగెత్తాలి. యేసే ఆ గురి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనారోగ్యము, నిరుద్యోగము, నిందలు మరియు అవమానం, అసమాధానం వైపు చూడకుండా ఇవన్నీ గతించిపోయాయి. హల్లెలూయా. అవన్నీ ఏమయ్యాయి చెప్పండి? గతించిపోయాయి. ఈ సంవత్సరంలోనైనా యేసు వైపే చూస్తూ నడిచినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, మన జీవితంలో తలవంపులు కలగవు, నాశనము కలగదు, ఓటమి కలగదు. విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట, ఇప్పటికైనా సమయం తక్కువగా ఉంది, సంకుచితమై ఉంది. రాబోతున్నటువంటి కాలాలు, దినాలు, సంవత్సరాలు ప్రమాదకరమైనవి ఉన్నాయి, ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. కరోనా విపరీతంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు, గాలి తుఫానులు, అల్లకల్లాలు, భయంకరమైన పరిస్థితుల్లో నేటి సమాజము ప్రపంచము తలకిందులైపోతూ ఉన్నాయి. సమయాల్లో దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ చేత, కృప చేత దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించాడు, ఇక ముందును కూడా ఆయన నడిపిస్తాడు. అయితే దేవుని సేవకునిగా, సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గురి యొద్దకు పరిగెట్టాలి, గురి యొద్దకు పరిగెట్టాలి. ఎవరు మన గురి అనంటే యేసే మన గురి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూచుచు పరిగెట్టాలి. పందెములో ఓపికతో పరిగెట్టాలి, సహనముతో పరిగెట్టాలి. ఎగ్జామ్ రాసిన వ్యక్తి జాబ్ కొరకు ఎదురు చూస్తున్న సమయంలో, ఎగ్జామ్ రాసిన వ్యక్తి జాబ్ కొరకు ఎదురు చూసినట్లుగా, దాని కొరకు ఆరాటపడినట్లుగా, ఎప్పుడు సంపాదించుకోగలుగుతా నేను ఉద్యోగం అని ఎదురు చూస్తున్న మనసు వలె, దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మీరు, నేను కూడా మన మనస్సులు, మన యొక్క గురి, మన యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే యేసు అయి ఉండాలి. మనం ఆయన కొరకే పరుగు పెట్టేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం.
ఎంత భయంకరమైన దినాలనంటే, ఏమండి మొన్న ఫేస్బుక్లో చూశాను ఒక వీడియో. హోటల్కి వెళ్ళాడు ఒక ఆయన. హోటల్కి వెళ్ళి కూర్చున్నాడు ఫ్యామిలీతో అనుకుంటా, లేడీస్ ఉన్నారు కూడా. ఏమండి ఆర్డర్ ఇచ్చాడు, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఆయన టేబుల్ మీదకి వచ్చే లోపు ప్రాణం పోయింది. హోటల్లో కూర్చున్నారు, 3 4 వెళ్ళారు, కూర్చున్నారు, ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ రెడీ అయ్యి టేబుల్ మీదకి వచ్చే లోపు ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. మరణము ఎలాగొస్తుందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. ఆమెన్, హల్లెలూయా. మొన్న ఎవరో ఒక ఆయన స్టేటస్ పెడితే చూశాను నేను. ఆ స్టేటస్ ఎంతకి ఏంటి, పెయింటింగ్ వర్క్ చేయడానికి వెళ్ళారు. ఒక వ్యక్తి పెయింట్ వేస్తున్నాడు గోడకి, ఒక వ్యక్తి పెయింట్ డబ్బాల మీద కూర్చుని పెయింట్ కలుపుతూ ఉన్నాడు. పెయింట్ కలుపుతూ గుండెపోటు వచ్చి సడన్గా అక్కడే చచ్చిపోయాడు. వర్క్కి వెళ్ళాడు, పెయింట్ కలుపుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి పెయింట్ వేస్తున్నాడు, పెయింట్ వేసే వ్యక్తి బాగానే ఉన్నాడు, కలుపుతున్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా అక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి దుర్దినాలలో, ప్రమాదకరమైన కాలాలలో, వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు, కరోనా, లేకపోతే ఇంకొకటి మరణము మన కిటికీలు గుండా ఎక్కుచున్నది అన్నట్లుగా ఉంది. దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడు మన కుటుంబాలను కాపాడాడు, దేవుని కృపలో మనం వర్ధిల్లుచూ ఉన్నాం. ఇదంతా దేవుని కృప ఉంది, దేవుని కృప ఉంది, దేవుని కృప ఉంది. దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే గారు పొన్నాడు సతీష్ గారు, మమ్ముడివారం ఎమ్మెల్యే గారు, వారి యొక్క బంధువులందరూ ఇంచుమించు అమెరికా దేశానికి వెళ్ళి రీసెంట్గా మీరు అందరూ చూసే ఉంటారు. అమెరికా దేశంలో వాళ్ళ కుటుంబం అంతా చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి బంధువులు. ఆ చిన్నాన్న గారు కుటుంబం అంతా యాక్సిడెంట్లో చనిపోయారు అమెరికాలో. వాళ్ళ మృత్యువు అమలాపురం నుండి అమెరికా తీసుకెళ్ళి అక్కడ ఎలా ఉందంటే, ఇది అమెరికా వెళ్ళి చనిపోయినట్టుగా ఉంది. అంత భయంకరంగా వేదన, చింత, బాధ. ఏ కుటుంబానికైనా లోటే. ఒకే కుటుంబంలో అలాగూ మరణించడం, అది యాక్సిడెంట్ ద్వారా, అది అమెరికాలో మరణించడం, అది బాధాకరమే. ఆ కుటుంబానికి తీరని లోటు. వాళ్ళు కారును వచ్చి ట్రక్కు డాష్ ఇచ్చిందని చెప్పి రాశారు ఇందులో పేపర్లో. వాళ్ళు బాగానే వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్న వాళ్ళనే ట్రక్ వచ్చి డాష్ ఇచ్చింది వాళ్ళ కారుని అన్నట్టు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం వెళ్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దైవ సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. యేసు వైపు చూస్తూ గురి ఎద్దకే పరిగెత్తే కృపను పొందుకోండి. యేసు వైపు చూడడం వల్ల ఏంటి మనకు లాభమో నేను ఇప్పుడు చెబుతాను మీతో. యేసు వైపు చూడాలి, యేసు వైపు చూచుచూ పరిగెట్టాలి, పందెములో ఓపికతో పరిగెట్టాలి, అలసిపోక పరిగెట్టాలి. ఎందుకు పరిగెట్టాలి? పరిగెత్తడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో పేతురు యోహానులు శృంగారము అనే దేవాలయంలోనికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు, కుంటివాడు ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి వైపు ఈ పేతురు యోహానులు దైవజనులు తేరి చూచినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని ఒక ఆలోచన ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉండి అడుగుతా ఉన్నాడు. అయితే పేతురు యోహానులు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? మా దగ్గర వెండియు బంగారమును లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడువుము అని చెప్పగానే వాడు దిగ్గున లేచి నడిచి గంతులు వేయించు మందిరంలోకి వెళ్ళి ప్రభువుని స్తుతించాడని రాయబడుతోంది. దేవుని బిడ్డ, ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసు వైపు చూచుట వలన స్వస్థత కలుగుతోంది. హల్లెలూయా.
హల్లెలూయా. యేసు వైపు చూచుట వలన, యేసు వైపు చూస్తూ గురి యొద్దకు పరిగెట్టమన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? యేసు వైపు మనం చూసినప్పుడు మనం బలహీనమైతే స్వస్థపరుస్తాడు దేవుడు. అందుకే ఆయన వైపు చూడాలి. ఏమండి, మరణ పడకల మీద నుండి లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు. ఈ లోకంలో ఉన్న డాక్టర్స్ వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితులు కొన్ని సందర్భాలు మనం చూస్తాం. కానీ పరమ తండ్రి, పరమ వైద్యుడు, ఆయన హస్తము చాపుతాడు, మనల్ని ముడతాడు, బాగు చేస్తాడు. ఆయన వైపు చూచినప్పుడు స్వస్థత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మన ఆత్మీయ తల్లి గారు షారోన్ అమ్మగారి విషయంలో ప్రభు చేసిన కార్యం అదే. ఈ 2023 సంవత్సరంలో దేవుడు చేసిన మహా అద్భుతమైన కార్యం ఏదైనా ఉందంటే అదేనే చెప్పగలుగుతాం. కారణం ఏంటంటే మరణ పడకల మీద నుండి దేవుడు సజీవుల లెక్కలో నిలవబెట్టాడు. అందరూ ఇక ఏమీ లేదు, అయిపోయింది అనుకున్నారు. అయినా విశ్వాసంతో ప్రార్థన చేశారు. అందరే కాదు, డాక్టర్స్ కూడా చెప్పారు ఇంకా ఆమె బ్రతకరు అని. వాళ్ళ అల్లుడు గారు అమెరికాలో ఉంటారు. ఆయన కూడా రిపోర్టులు చూసి కష్టంగానే ఉంది అత్తయ్య బ్రతకడం, ఈ రిపోర్టులను బట్టి ఆయన చెప్పారు. అలాంటి రిపోర్ట్లు సహితం మార్చి కోమా స్టేజ్లో ఉండి, మాట్లాడలేని స్టేజ్లో ఉండి, శిథిలావస్థకు వెళ్ళిపోయిన స్టేజ్లో నుండి దేవుడు సజీవురాలుగా గృహానికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజుకి అమ్మగారు పండుకున్నటువంటి ఆ మంచం దగ్గర నుండి కిచెన్ దాకా లేక డైనింగ్ హాల్ వరకు నడవడానికి కృప చూపాడు. అక్కడ కూర్చుని టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి కృప చూపాడు. ఇదిగో రేపు ఉదయం దేవుని మందిరానికి రావాలని ఆసక్తి చూపుతా ఉన్నారు. దేవుడు ఆ కృప కూడా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. 1వ తారీఖు నేను మందిరానికి వెళ్ళాలి, సాక్ష్యం చెప్పాలి, శక్తి కావాలి, ప్రార్థన చేయండి అని చెబుతూ వచ్చారు. ఆ వాయిస్లో బేస్ తగ్గలేదు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మందిరానికి నడిపించునుగాక. గొప్ప సాక్షిగా ప్రభు తల్లిగారు నిలబెట్టుకొనుగాక. దేవుడు స్వస్థపరిచేవాడండి. శృంగారం అనే దేవాలయం బయట అడుక్కొని ఉన్నటువంటి లేవలేని స్థితిలో, ఏ వసతి లేని పరిస్థితిలో భిక్షాటన చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని లేవనెత్తి నడిపించిన శక్తి కలిగిన దేవుడు నిన్ను నన్ను కూడా నడిపించగలుగుతాడు. హల్లెలూయా. ఆయనకి కుల మత భేదాలు లేవు. ఆయన ఎవరినైనా ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే మన దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే మన దేవుడు. ఆయన అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. మనుషులే తేడాలు చూస్తారు కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతోంది. ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన హస్తములో స్వస్థత ఉంది, ఆయన వస్త్రములో స్వస్థత ఉంది. ఆయన గాలి తాగితే, ఆయన నీడ తాగితే స్వస్థత పొందుతారు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం ఆయన వైపు చూచుచు మన పరుగును పరిగెట్టేవారిగా ఉండాలి. ఎవరి వైపు చూస్తే రాదు మనకి స్వస్థత. మనుషుల వైపు చూసినంత కాలము స్వస్థత రాదు. డాక్టర్స్ వైపు చూసినంత కాలము స్వస్థత రాదు. యేసు వైపు చూచుచు పరిగెట్టండి. దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం కనుక చూచినప్పుడు, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వాక్యం, 19వ అధ్యాయం
22వ వాక్యం, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. యెహోవా స్వస్థపరిచే దేవుడు. వారిని కొడతాడు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా వారి ప్రార్థన విని వారిని స్వస్థపరచును. అద్భుతమైన మాట. దేవుడు మనల్ని కొన్నిసార్లు కొడతాడు. ఎందుకో తెలుసా? స్వస్థపరచడానికంట. ఆమేన్. ఇదేంటండి కొట్టి స్వస్థపరచడం ఏంటండి అన్నట్టుగా అనిపిస్తలేదు? ఏమంటున్నాడు ఇక్కడ? స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారి యెహోవా తట్టుకు తిరుగుతారు, అప్పుడు వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు, ఆయన బలమునిచ్చే దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు, ఆయన నిలబెట్టే దేవుడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిలబెడతాడు ఆయన. పాదములు జారి పడకుండా ఎత్తైన స్థలముల మీద నిలబెట్టి శక్తినివ్వగలిగిన శక్తిమంతుడు, సజీవుడు, కృపగలిగిన వాడు నీవు నేను ఆశ్రయిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, యేసు వైపు చూడడం వల్ల ఏంటండి ఉపయోగం అంటే స్వస్థత కలుగుతుంది మనకి. స్వస్థత కలుగుతుంది మనకి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వస్థత కలుగుతుంది మనకి. బలహీనలై ఉన్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? లేవలేని స్థితిలో ఉన్నారా? అనారోగ్యంతో ఉన్నారా? నా దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, స్వస్థతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృపలో వర్ధిల్లండి, దేవుని కొరకు పరిగెట్టండి, యేసు వైపు చూచుచూ పరిగెట్టండి, దిక్కులు చూడొద్దు. పేతురు నీటి మీద ప్రారంభించినప్పుడు యేసు వైపు చూసినంతసేపు నడిచాడు. యేసు మీద దృష్టి కాస్త తగ్గిపోయి ప్రక్కకు తిరిగిన తర్వాత, చూడడం మొదలుపెట్టిన తర్వాత అతడు మునిగిపోసాగాడని రాసి, అతడు మునిగిపోసాగాడు. అమ్మా, యేసు ప్రభుతో ఉన్నంతసేపు మనం ఎక్కడ మునిగిపోనవసరం లేదు. నడిపిస్తాడు ఆయన. నీటి మీద నడిపిస్తాడు, అరణ్యంలో నడిపిస్తాడు, ఎడారిలో నడిపిస్తాడు, ఇరుకు మార్గంలో నడిపిస్తాడు, ముళ్ళ మార్గంలో నడిపిస్తాడు. క్షేమకరమైనటువంటి మార్గం లేక క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు ఇస్తాడని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. దేవుని బిడ్డలారా, రెండవ మాటను మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 17వ వాక్యం. 44వ అధ్యాయం 17వ వాక్యం. నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. ఆమేన్, హల్లెలూయా. యేసు వైపు చూడటం వల్ల దేవుడు మన జీవితాల్లో, యేసయ్య మన జీవితాల్లో చేసే రెండో అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా అండి? ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. పాపముల నుండి, శాపముల నుండి, నలిగిన స్థితి నుండి సమాధానమిచ్చి రక్షించే దేవుడైన, భద్రపరిచే దేవుడైన, కాపుదలిచ్చే దేవుడైన, కృపనిచ్చే దేవుడైన ఉన్నతమైన పర్వతాల మీద నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నాదే. హల్లెలూయా.
ఆయన శ్రమలో కూడా విడిచిపెట్టడు నిన్ను. శ్రమలో కూడా రక్షిస్తాడు ఆయన, ఇబ్బందుల్లో కూడా రక్షిస్తాడు ఆయన, సమస్యలలో కూడా రక్షిస్తాడు ఆయన. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్నట్టుగా ఏటి సమస్యల వలయాల్లోకి వెళ్ళిపోయినా కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. నీ చేయి పట్టుకుని ఉంటాడు నా దేవుడు. యేసు వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి వైపు చూడొద్దు. రాజకీయ నాయకులు, అధికారులు, రాజులు, మనుషులు ఎవరిని నమ్మొద్దు. వీళ్ళు ఎవరిని నమ్మకపోతే మేము ఎలా బ్రతుకుతామండి అనుకుంటున్నారా? దేవుణ్ణి నమ్మండి, దేవుడు వారిని పంపిస్తాడు. మనుషుల దగ్గరికి మనుషులే వస్తారు, ఏమండి, ఇంకొకటి ఏమీ రావు. కాబట్టి మనుషులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. హల్లెలూయా. అలాగని నేను వేరేగా చెప్పట్లేదు, గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. కానీ ఒక మాట, నమ్మడం కంటే, అంటే మీకు ఏది కావాలో అది మనుషుని మీద ఆధారపడకూడదని నా ఉద్దేశం, బైబిల్ ఉద్దేశం. రైట్? హల్లెలూయా. ఏదైనా ఇవ్వాలంటే అది దేవుడు ఇవ్వాలి, దేవుడే పంపించాలి. శత్రువునైనా కూడా మిత్రునిగా మార్చి నీ దగ్గర పంపించి నీ అవసరతలు తీరుస్తాడు ఆయన. అది కొరకు ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా పని అవుద్ది తప్ప మిగతా వారిని ఎవరిని నమ్ముకున్నా ఒకవేళ వాళ్ళ పరిస్థితిని బట్టి చెయ్యాలి అని ఒకసారి అనుకున్నా తర్వాత వాళ్ళు చేయలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం చేయలేకపోవచ్చు అనే ఆప్షన్ లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు, అది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి తప్పనిసరిగా వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది, నెరవేరకుండా ఉండదు. ఎందుకంటే నమ్మదగిన దేవుడిని మనం నమ్ముకున్నాం. హల్లెలూయా. రాయో, రప్పో, చెట్టో, పొట్టో కాదు, సజీవుడైన దేవుడు. ఆయన జీవిస్తున్నాడు, మనల్ని జీవింప చేస్తూ ఉన్నాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఎఫ్రాయిం గారు గ్రీటింగ్ చెప్పారు కదా, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం అదే. అందరూ నీతిమంతులుగా మారాలి. ఆయన సింహాసనం ఎదుటికి వచ్చేసరికి సిగ్గుపడకుండా నిలబడాలి. ఆ ఉద్దేశంతోనే యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అమ్మా, మనమందరూ బాగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, కాపాడబడే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఎందుకు రక్షణ కలుగుతుంది? యేసు వైపు చూస్తూ నడిచినప్పుడు. మూడో మాట 121వ కీర్తన 1-2 వచనాలు చూద్దాం. 121వ కీర్తన. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరి వైపు చూస్తే సహాయం రాదు? కొండల వైపు చూస్తే సహాయం రాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి? యెహోవా వలన. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన తప్ప ఇక ఎవరి వలన మనకు సహాయము రాదు. ఆమేన్. ఆయన భూమి ఆకాశాలను సృజించాడు. ఆయన భూమిని ఆకాశములను సృజించాడు. ఈ సర్వము ఆయన సృజించాడు. ఆయన నోటి మాట ద్వారానే సమస్తము సృష్టించబడింది. అలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కలుగున్న మనం, నీ సహాయం ఏమి కావాలంటే ఆ సహాయం దేవుడే. ఆమేన్. హల్లెలూయా. నీకు సహాయము చేయువాడు, సదా ఆదుకొనువాడు ఆయనే.
నీకు సహాయము చేయువాడు, సదా ఆదుకొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో, ఆధారము వస్తే పాడండి. ఆదరణ ఆయనలో, దేవుని యందు నిరీక్షణ ఆయనను, దేవుని యందు ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఆయనే సహాయం చేస్తారు, ఆదుకుంటారు, నడిపిస్తారు అని ప్రాణంతో, తన ప్రాణంతో తాను చెప్పినట్లుగా లేక అలాగూ పాడినట్లుగా భక్తుడు మనకి కనబడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీరు హృదయాలను ఒప్పించునుగాక. మీరు కొండల వైపు చూస్తున్నారా, మనుషుల వైపు చూస్తున్నారా, రాజకీయ నాయకుల వైపు చూస్తున్నారా, అధికారుల వైపు చూస్తున్నారా, ఎవరి వైపు చూస్తున్నారు? మీరు చూడాల్సింది దేవుని వైపు. దేవుడు మీ దగ్గరికి ఎవరు కావాలంటే వాళ్ళని పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేసే దేవుడే. ఒకటేంటి చెప్పండి? స్వస్థతనిచ్చే దేవుడు. రెండేంటి చెప్పండి? రక్షణిచ్చే దేవుడు, భద్రత కల్పించే దేవుడు. మూడేంటి చెప్పండి? సహాయం చేసే దేవుడు. యేసు వైపు చూచుచూ మన పందెపు రంగములో ఓపికతో పరిగెడితే ఆయన మనకు సహాయం చేస్తాడు. నాకెవరు లేరు సహాయం. నేను చీకట్లో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అనాథిగా ఉన్నాను, ఎడారిలో ఉన్నాను, అగాధంలో ఉన్నాను, చీకట్లో ఉన్నాను. నన్ను పట్టించుకునేవారు లేరా? నన్ను నడిపించేవారు లేరా? నా చేయి పట్టుకునేవారు లేరా? నా చుట్టూ అందరూ ఉన్నా, నేను ఒంటరిగా వాడిగా ఉన్నాను, నన్ను చూచేవారు లేరా అని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, యేసు వైపు చూచుచు మీరు పరుగు పెట్టినప్పుడు ఆయన మీకు సహాయకుడు. ఆమేన్, హల్లెలూయా. ఆపత్కాలమున వారు యెహోవాకు మొరపెట్టగా వారికి ఉత్తరం ఇచ్చారన్నట్టు ఆపత్కాలములలో ఆదుకొనదగిన సహాయం నీవు ఆశ్రయించిన దేవుడు, నేను ఆశ్రయించిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను నమ్మిన సత్యం నా యేసు. ఆయన సహాయం చేస్తాడు. ఆశ్చర్యకరమైన సహాయం. మనం ఊహించలేం. మనం ఊహించని కార్యాలు ప్రభువు చేస్తాడు. సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఆయనే సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తన 5వ వచనం. 34వ కీర్తన 5వ వచనంలో, 5వ చరణంలో హల్లెలూయా. 2 విషయాలు ఈ వాక్య భాగంలో కనబడతాయి. 1 వెలుగు కలుగును, 2 సిగ్గు కలగదు. ఆమేన్. యేసు వైపు చూస్తూ గురి అయిన యేసు దగ్గరికి పరిగెట్టినప్పుడు, మన పరుగు పందెములో ఓపికతో పరిగెట్టినప్పుడు మనకు వెలుగు కలుగుతోంది. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి ఉండదు. వెలుగు వస్తే చీకటి ఉంటుందా? ఉండదు. చీకటిగా ఉన్నప్పుడు ఒక లైట్ వేస్తే చీకటి ఏమైపోద్ది? పారిపోద్ది. చీకటి పారిపోద్ది. అక్కడ వెలుగు నివాసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రాత్రి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట, వెలుగు కలుగును, వెలుగు కలుగును, వెలుగు కలుగును. యెహోవాను ఆశ్రయించటం వలన, యెహోవా సన్నిధిలో నిలబడి ఉండటం వలన, యేసు వైపు చూచుచు మనం పరుగు పందెములో ఓపికతో పరిగెట్టుట వలన చీకటి పారిపోయి, చీకటి సంబంధమైన జీవితాలు పారిపోయి వెలుగుమయమవుతాం, వెలుగు సంబంధులుగా మారుతాం. వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపజాలవు. సిగ్గుపడరు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నన్ను నిలబెడతాడు. ఆమేన్. ఎలా నిలబెడతాడు మనల్ని? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడాలి. అలా నిలబెడతాడు దేవుడు. వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడవు, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపజాలవు. కారణం ఏంటో తెలుసా? మనము ఎవరి వైపు చూస్తున్నాము? యేసు వైపు చూస్తున్నాం. మర్చిపోకూడదు. మన అంశం ఏంటి? యేసు వైపు చూచుచు గురి యొద్దకు పరిగెట్టండి. యేసు వైపు చూచుచు గురి యొద్దకే పరిగెత్తు. ఇటు అటు ఇటు అటు చూడొద్దండి. బంధువుల వైపు దృష్టి పెట్టొద్దండి. వారు ఏదైనా సహాయం చేస్తే చూడొద్దండి. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా సహాయం చేస్తే కొన్ని అప్పులు కట్టుకోవడానికి వీలు కలుగుతుందని చూస్తాను. బంధువుల్లో ఎవరు సాయం చేస్తారు? ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి అప్పులు వాళ్ళవి అన్నట్టుగా మనకు ఆశ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరముగా దేవుడే మనల్ని నడిపించి తీసుకెళ్తాడు. సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా దేవుడు నేను తీసుకెళ్తాడు. నీ దేశంలో, నువ్వు ఉన్న ఇంటి దగ్గర, నీ ప్రాంతంలో, నీ ఊర్లో, నీ గ్రామంలో, అమ్మా నువ్వు సిగ్గుపడకుండా నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుపడకుండా నిలబెడతాడు. నీ ముఖములు ఎన్నడూ లజ్జింపకుండా నిలబెడతాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఆమేన్. యేసు వైపు చూడడం ద్వారా అవే లాభాలు. మరి ఎలా పరిగెత్తాలి? ఎలా పరిగెత్తాలి? పరిగెత్తే పద్ధతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనం మనం ఇందాక చదివిన మాటలో ఏముంటుందంటే, ప్రతి భారమును తీసివేసుకుని పరిగెత్తాలి. ఆమేన్. వినాలి వినాలి వినాలి. ఒకటో మాట ఎలా పరిగెత్తాలి? ఎలా పరిగెత్తాలి? ప్రతి భారమును తీసివేసుకొని పరిగెత్తాలి. పరిగెత్తేవాడు భారం మీద ఉంటే పరిగెట్టలేడు. అవునా కాదా? బరువు మీద పెట్టుకున్నాడు అనుకోండి, పరిగెట్టలేడు. ఒకవేళ పరిగెట్టాడు అనుకోండి, ఆయాసం వస్తుంది, ఎక్కడో చోట ఆగిపోతుంది ఆ ప్రయాణం. కానీ ఆ భారము ఎప్పుడైతే తొలగించుకుంటాడో పరిగెత్తగలుగుతాడు. ఇంతకీ ఆ భారం ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు? హెబ్రీ పత్రిక 12:1 ఏమంటున్నాడు? అమ్మా 1వ వచనం చదవండి. అది సులువుగా చిక్కులు పెట్టు పాపము, ఆ భారము విడిచిపెట్టి. ఎంత సులువుగా చిక్కులు పెడతాదో అపవాది, సులువుగా చిక్కులు పెడుతుంది అపవాది. అవి విడిచిపెట్టి, భారాన్ని విడిచిపెట్టి, క్రీస్తు సమస్త భారమును తీసివేయగలడని నమ్మి పరిగెత్తాలి. భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి.
ఇదే సువార్త, ఇదే సువార్త. ఏ భారం నీ మీద ఉంది, ఏ భారం నీ మీద ఉంది, భారము తొలగించే దేవుని దగ్గరికి రండి. సమస్త విధమైనటువంటి భారము తీసుకోవడానికి రండి. భారాన్ని తీసుకుని పరిగెత్తండి. మొదటి మాట, సమస్త భారాన్ని తీసుకుని పరిగెట్టాలి. రెండవ మాట చెప్పనా, పాపమును విడిచిపెట్టి పరిగెత్తాలి. పాపమనే భారము, పాపమనే కాడి మన మీద ఉంటే అది భారం, పరిగెట్టలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాపమును మనం ఏం చేయాలంటే తీసేసుకుని పరిగెట్టాలి. బైబిల్లో ఏముంటుందంటే, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దాచిపెట్టేసుకుని, ఆ పాపాన్ని దాచిపెట్టేసుకుని ఎవరికి కనబడకుండా చేసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేస్తే కనుక ఖచ్చితంగా చెప్పండి కనికరం పొందుతాడట. ఇదిగోనండి, రెండవదిగా నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు పరిగెత్తాలి అంటే ఎలా పరిగెత్తాలో తెలుసా? భారాన్ని తీసుకుని పరిగెత్తాలి, పాపమును విడిచిపెట్టి పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా వెనకున్నది లక్ష్య పెట్టక పరిగెట్టాలి. వెనకున్నది లక్ష్య పెట్టకూడదు. వెనకున్నదంతా అయిపోయింది, నిన్నటి వరకు అయిపోయింది, ఒక్క 1 minute బ్యాక్ అంతా అయిపోయింది, ఇప్పటికి కూడా మళ్ళా తిరిగి రాదు. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెనకున్నవి మర్చిపోండి. లోతు మర్చిపోలేకపోయి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. మీరు వెనక్కి తిరగొద్దు. వెనకాల ఏం జరుగుతుందో ఇంకా పట్టించుకోవద్దు. చీకట లేకపోతే వెలుగా లేకపోతే ఇంకొకటి ఏమున్నా మీకు అదంతా అనవసరం. ముందు గురి ఎద్దకు పరిగెట్టండి, ముందుకే నడవండి, ముందుకే వెళ్ళండి. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో మాట మనం చూస్తున్నప్పుడు, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు పరిగెత్తాలట. ముందున్న వాటి కొరకు వేగిరపడుచు పరిగెత్తాలి. ఇందాక మనం పాడాం, బహుమానము పొందు రీతిలో అలయక పరుగెట్టేదన్. అలయక పరిగెట్టుకెళ్ళాలి, బహుమానం పొందడానికి వెళ్ళాలి, పరుగు వెళ్ళాలి. ఎవరికైనా బహుమానం ఇస్తే ఎంత సంతోషిస్తారండి? ఆమెన్. పరుగు వెళ్తే తెచ్చేసుకుంటారు, హ్యాపీగా తెచ్చేసుకుంటారు. ఎందుకంటే అది బహుమానం కాబట్టి, అదొక బహుమానంగా ఇచ్చారు కాబట్టి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి ఎన్నిసార్లు చెప్తారో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి? వాళ్ళు ప్రేమతో మనకిచ్చిన బహుమానం, దాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం సంతోషంతో. ఇక్కడ అంటాడు ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ పరిగెట్టండి. తొందరపడి పరిగెత్తండి, తొందరగా పరిగెట్టండి. పోటీ పెట్టినప్పుడు నా పక్కడు పరిగెడతాడులే, నేను స్లోగా అవుదామని చూస్తాడా? చూడ్డు. ఎగ్జామ్ రాసినప్పుడు నా పక్కోడు పాస్ అయితే చాలులే, నేను పాస్ అయిపోయినా పర్లేదని అని తగ్గుతాడా? చూడ్డు. ఎందుకు తెలుసా? ఎవరు పరుగాళ్ళదే, ఎవరు గమ్యానికి చేరాలనుకుంటున్నారు వాళ్ళ గమ్యానికి గోల్ వాళ్ళ యొక్క రీచ్ అవడానికే ప్రయత్నం చేస్తారు. మీకు తెలుసా అండి, పోటీ పెట్టేసరికి అక్కడ తేడాలు కనిపించవు. ఇంకా పాస్ అవ్వాలి లేకపోతే గోల్ రీచ్ అవ్వాలనే చూస్తారు తప్ప, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఆగుదాం, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఆగుదాం, వాళ్ళని బలపరుద్దాం ఆగుదాం, అట్లా ఏముండదు. ఇంకా పోటీ పెట్టారు అని అంటే కనుక వాళ్ళు వీళ్ళని ఏముండదు, మనం రీచ్ అయిపోవాలి, ఖచ్చితంగా మనకే రావాలన్నట్టు. ఆ అనుభవం ఉందా మీకు? అనుభవం ఉందా? హల్లెలూయా. అంటే పక్కోడు రాకూడదు అనేది అదొక చెడ్డది కాదు, కానీ
అది చెడ్డ మనసు కాదు, కానీ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా నేను పొందుకోవాలి. గిఫ్ట్ లేకపోయిన ఆటల్లో కూడా నేనే ఫస్ట్ రావాలన్నంతగా ఫీల్ చేసేస్తూ ఉంటారు. రైట్. భక్తి విషయంలో కూడా తగ్గకూడదు. భక్తి విషయంలో కూడా తగ్గకూడదు. హల్లెలూయా. ముందున్న వాటి కొరకు స్పీడ్గా పరిగెత్తండి, వేగిరమే పరిగెత్తండి. రిఫరెన్స్ ఉన్నాయి, నేను అన్ని చూపించట్లేదు. 5వదిగా మనం చూసినప్పుడు యేసే గురి కలిగి పరిగెట్టాలి. మనకు గురి యేసు. ఆమేన్. యేసయ్యే మన గురి కాబట్టి పరిగెత్తాలి. 6వ మాట, పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలంటే విశ్వాసంతో పరిగెత్తాలి. అవునా? పరుగు పందెం పెట్టాం, వాడు కాలు నొప్పి వచ్చింది, ఏళ్ళు నొప్పి వచ్చింది, కానీ వాడు విశ్వాసం, దృఢ నిశ్చయిత ఉండాలి. కాలు నొప్పెట్టిన ఏళ్ళు నొప్పెట్టినా పర్లేదు, కానీ నేను పందెపు రంగంలో నేను ఫస్ట్ రావాలని పరిగెట్టాలి. వచ్చేస్తాను అని పరిగెట్టాలి. ఇది చేయగలను అని పరిగెట్టాలి. ముందే ఇది చేయలేనంటే ఎట్లాగవుతుంది? ముందే ఇది నా వల్ల అవుదంటే ఎట్లాగవుతుంది? ఇది నా వల్ల అవుదండి, ఇది నేను కాదు, దీన్ని సెట్ అవ్వాల్సిన ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు అది చేయగలుగుతారు, మనకెక్కడ సెట్ అవుద్ది అనకూడదు. దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను కాపాడుకోవడానికి పరిగెడితే దేవుడే కృపనిచ్చి మిమ్మల్ని నడిపించుకుంటాడు. విశ్వాసంతో పరుగులెట్టాలి. గురి యొద్దకు పరిగెట్టేవాళ్ళు, యేసు దగ్గరికి పరిగెట్టేవాళ్ళు, ఆయన కొరకు పరిగెట్టేవాళ్ళు విశ్వాసంతో పరుగులెట్టాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. విశ్వాసం లేకపోతే పరిగెట్టలేడు. పరిగెడతానా లేదా అంట అనుమానం తేలితే పరిగెడతాడేంటి? వెళ్ళగలుగుతానా లేదా, రీచ్ అవ్వగలుగుతానా లేదా, అందుకుంటానా లేదా, తర్వాత ఆ మాటలు నువ్వు అందుకుంటావు లేదో తర్వాత వెళ్ళిపోవడమే. వెళ్తే మీరు వెళ్తారు, లేకపోతే ఇంకొకరు వెళ్తారు. ఆ తర్వాత మనం ఆలోచించాలి. ఫస్ట్ ఏం చేయాలి? నేను వెళ్తాను అని దృఢ నిశ్చయితతోనే పరిగెట్టాలి. చివరికి ముగిస్తూ ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా? 7వ మాట, నిరీక్షణతో పరిగెట్టాలి. ఎలాగండి? నిరీక్షణ. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణం. నిరీక్షణ అంటే ఏంటో చెప్పనండి. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి, ఆమేన్, లేనివి ఉన్నవి అని తలంచడమే విశ్వాసం. అయితే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ ఉంచడం అంటే ఖచ్చితంగా మేము దాని మీద ఎదురు చూస్తున్నాం, ఆశతో ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం, ఇది జరుగుతుందని ఎదురు చూస్తున్నాం. అదే కదా చెప్పాడు తెస్సలోనికైలకు రాసిన పత్రికలు. ఏం చెప్పాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు. దుఃఖపడకుండా నిమిత్తమై నిద్రించుచున్న వారిని గూర్చి తెలియకుండాటే మాకు ఇష్టం లేదు. యేసు ఎలా మృతి పొందాడో అలాగే మనం మృతి పొందుతాం. ఎలాగ అయితే ఆయన లేచాడో అలాగే మనం లేస్తాం. లేచిన వారందరూ మనం చూస్తాం, చూసిన వారందరూ చూసుకుంటాం. మనందరూ అలాగ ఒకరినొకరు ఆదరించుకోండి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడద్దు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల అంటే నిరీక్షణ ఉండదు. తర్వాత కుక్కలాగో నక్కలాగో ఇంకోలాగా పుడతారు, కానీ మనిషిలాగా పుట్టరు అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది అన్యజనాంగం. కుక్క నక్క ఏమీ కాదు, ఒకటే జన్మ, ఒకటే మరణం. ఆ తర్వాత ప్రభువుతో కూడా జీవిస్తాం, కలిసి ఉంటాం, సంతోషిస్తాం. అదే నిరీక్షణ. రేపనే రోజు మా తాతయ్య గారు చనిపోయారే, నిద్రించారే, ఆయన తప్పకుండా నేను చూస్తాను. ఆ నిరీక్షణ కలిగి ఉండమని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా వాళ్ళు ఎవరైతే బంధువుల్లో చనిపోయారో వాళ్ళందరూ ఒకవేళ ముందు వెళ్ళిపోయారు కాబట్టి మనం వెనకెళ్తున్నాం కాబట్టి కంగారు ఏమీ లేదు. తప్పకుండా ముందు వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. ఆ నిరీక్షణ మీరు కలిగి ఉండండి అన్నాడు. నిరీక్షణ అంటే అదే, తప్పకుండా మీరు చూస్తారు, ఎదురు చూడండి. మనం పరిగెత్తేటప్పుడు ఎలా పరిగెత్తాలో తెలుసా? నిరీక్షణతో పరిగెత్తాలి. మన నిరీక్షణ ఎవరు అంటే క్రీస్తు. ఆయన బ్రతకనిస్తాడు, సజీవులుగా నిలబెడతాడు, గొప్ప దేవుడు అని ఆయన మీద నిరీక్షణ నుంచి మనం పరిగెట్టాలి, నడవాలి, ఎదురు చూడాలి. మనకు నిరీక్షణ ఎవరు అంటే యేసు తప్ప ఇంకెవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, యేసు వైపు చూడండి, వెనక్కి తిరగొద్దు. యేసు వైపే చూడండి, గురువు వైపే పరిగెట్టండి. వెనక్కి తిరగ చూడొద్దు, చీకటిని చూడొద్దు, సమస్యలు చూడొద్దు, అవమానాలు చూడొద్దు, మోసకరమైన పరిస్థితులు చూడొద్దు, కుటుంబంలో ఎన్నో లోటుపాట్లు ఎత్తు పల్లాలు వచ్చాయి, అవన్నీ చూడొద్దు. మీరు వెళ్ళవలసిన స్థానం మర్చిపోవద్దు. మీరు వెళ్ళవలసినటువంటి ఆ గురి ఏదైతే ఉందో అక్కడికి మీరు పరిగెట్టడానికి, అక్కడ మీరు చేరడానికి మీరు వెనక్కు చూడకుండా ప్రభు కొరకు ముందుకు సాగుదాం. దేవుడట్టి కృప మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. యేసు వైపు చూడడం వల్ల స్వస్థత కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, సహాయం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది, సిగ్గు కలగదు. పరిగెత్తేవారు ఎలా పరిగెత్తాలి? ప్రతి భారమును తీసి పరిగెత్తాలి, పాపమును విడిచి పరిగెత్తాలి, వెనుకున్నది లక్ష్య పెట్టు పరిగెత్తాలి, ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ పరిగెట్టాలి. యేసే గురి అని పరిగెట్టాలి, విశ్వాసంతో పరిగెట్టాలి, నిరీక్షణతో పరిగెట్టాలి. ఇటువంటి పరుగు మన జీవితాన్ని సార్థకం చేస్తుంది. ఆయనతో పాటు మనం ఉంటాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. అందరూ కూడా మోకరించండి. మోకరించిన వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. 2 చేతులు పైకెత్తి, లేకపోతే ఒకంత లేచి నిలబడినా పర్వాలేదు. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను ఈ లోకంలో లోకం వైపు నేను చూస్తున్నానేమో,